అది ఏం చేయాలా? అంటే ఆగిపోతే మొన్న రేపు కూడా దేశం పార్లమెంట్లో అంటే పాడడం రాకపోతే నేర్చుకోవాలి. లేదా అదే అది ఒక వేరే చర్చ. ఇప్పుడు మొన్న పార్లమెంట్లో కూడా క్లోజ్ విజువల్స్లో అమిత్ షా గారు ఒక్కళ్ళే పాడుతున్నట్టు కనిపించారు. మిగతా వాళ్ళందరూ వింటున్నారు. కొంతమంది వచ్చిన వాళ్ళు పాడారు. మీరు అన్నదాంతో నేను ఏకీపిస్తా. కొంతమంది ఇంకా 4 చరణాలు, మిగతా 4 చరణాలు నాకు కూడా రావు, నేర్చుకోవాలి. మరి రవికిరణ్ గారికి వచ్చేలేదు నాకు తెలియదు, పుల్లారావు గారికి వచ్చేలేదు నాకు తెలియదు, కానీ నేర్చుకోవాలి. కానీ నా పాయింట్ ఏంటంటే సార్ తులసిరెడ్డి గారు, మీరు విత్డ్రా చేసుకోండి అని అడుగుతున్నారు. దేన్ని? జాతీయ గేయాన్ని, ఏది ఆ 4 చరణాలని. సో దానికి మీరు చెప్పిన లాజిక్ నాకు నాకు కరెక్ట్గా అనిపించట్లేదు. ఒకసారి రవికిరణ్ గారితో మాట్లాడతా. రవికిరణ్ గారు. సార్ రిషి గారు, మీకు తోటి ప్యానలిస్ట్ కి ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. నమస్కారం సార్, వందే మాతరం అన్నది ఏ పదం అయితే భారతీయుడు భూమండలంలో ఏ మూల విన్నా ఆ వందే మాతరం పదం వింటేనే రక్తం ఒక్కసారి ఉప్పొంగుతుంది, దేశభక్తి ఉప్పొంగుతుంది. నో డౌట్. అలాగా జనజీవనంలో కలిసిపోయినటువంటి 150 సంవత్సరాల జనజీవనంలో కలిసిపోయినటువంటి పదం, నినాదం, గేయం. అటువంటి గేయానికి గాయాలు చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యవహారం అత్యంత బాధాకరం. ఆగస్టు 15వ తారీఖు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ సందర్భంగా ఏ రకంగా సోనియా గాంధీ గారు ఆపండి ఆపండి అన్నారు. అయితే దానికి జయరాం రమేష్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి? మేము 6 పంక్తులు పాడాము, అయితే వారు సోనియా గాంధీ గారు అడుగుతుంది కుర్చీని తీసుకురండి అన్నారు అని అన్నారు. పాపం అంతసేపు అడిగినా సరే, సోనియా గాంధీ గారు అడిగినా సరే ఎవరు పాపం కుర్చీ తీసుకురాలేదు. ఏంటో మరి ఎందుకు సోనియా గాంధీ గారి మాట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వింటలేదా? అది అది ఆశ్చర్యం కలిగింది దేశ ప్రజలు. అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కమిటీలో దానికి భిన్నంగా తీర్మానం చేసి, మీరు 6 పంక్తులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాడారు కదా, ఇప్పుడు మళ్ళీ భిన్నంగా తీర్మానాలు ఏంటి? 1937లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసిందో దాన్నే కట్టుబడి ఉంటామంటారా? 1937 అంటే శతాబ్దం అయిపోతుంది. శతాబ్దం క్రితం బానిసలుగా బతికినటువంటి శతాబ్దం అది. బానిసలుగా బ్రిటిష్ వాడు జెండా కింద ప్రమాణ స్వీకారాలు చేసినటువంటి రోజులు అయ్యి. ఈ రోజు స్వతంత్ర భారతదేశం, ఈ స్వతంత్ర భారతదేశంలో కూడా 1937 ఫాలో అవుతాను అంటే హాస్యాస్పదం కాదా అండి? అందులో వాళ్ళు చెప్తున్న అభ్యంతరాలు, అందులో హిందూ పురాణాలు, దేవతల్ని ఆరాధించాలని, విగ్రహాలు పెట్టాలని, వాళ్ళని కీర్తించాలని ఉంది. అది దేశంలో అందరికీ ఆమోదయోగ్యం కాదు కాబట్టి, ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అప్పుడే కట్టుబడి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. దాన్నే మేము ఇంప్లిమెంట్ చేస్తామని. బట్ మీరు వెంటనే ముస్లిం లీగ్ పార్టీగా మారిపోయింది, కాంగ్రెస్ పార్టీ దేశభక్తినే అనుమానించాలని బీజేపీ వర్షన్ తీసుకుంది ఆల్రెడీ. అండ్ ఇంకోటి, ఖర్గే గారు ఏమన్నారు? కేసులు పెట్టాలనుకుంటే నెహ్రూ గారి మీద, గాంధీ గారి మీద, రవీంద్రనాథ్ ఠాగూర్ మీద, వీళ్ళందరి మీద పెట్టండి, అప్పుడు నా మీద పెట్టండి అంటున్నారు ఆయన. వీళ్ళు చేసినటువంటి పనులకి వాళ్ళని అడ్డం పెట్టుకుంటాం. ఇప్పుడు వాళ్ళ చరిత్ర అన్నారు కాబట్టి చరిత్రను కూడా ఒకసారి ప్రజలు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు వందే మాత్రం పూర్తి గేయ ఆలాపన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో 1896లో కోల్కతాలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పూర్తిగా పాడారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతి అధివేశంలో, ప్రతి మీటింగ్ లో తప్పనిసరిగా వందే మాత్రం గీతం పాడుతుంది. ఆ తర్వాత అప్పుడు ఎవరు? 1986లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరు? రెహమతుల్లా గారు. మరి రెహమతుల్లా గారు ముస్లిమే కదా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కదా, మరి ఆయన ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు ఆ రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని? ఇది ముస్లింలకు వ్యతిరేకం, దీనిలో దేవతలు ఉన్నాయని ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు? ఆ తర్వాత 1909లో ముస్లిం లీగ్ పార్టీ ఏర్పాటు అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అమృత్సర్ లో సయ్యద్ అలీ ఇమాం అధ్యక్షులైన ఆయన వందే మాతరంకి మేము వ్యతిరేకం అని చెప్పి ఒక తీర్మానం చేశారు. ఆ తర్వాత ముస్లిం లీగ్ కి అధ్యక్షుడైనటువంటి మహమ్మద్ అలీ జవహర్, ఇది ఇప్పుడు 1917లో అయ్యారు, ఆయన కూడా నేను వ్యతిరేకం అన్నారు. కాకపోతే ఆ జవహర్ గారే 1923లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు అయ్యారు. ఇన్సిడెంటల్లీ ఒకసారి ఒక్క నిమిషం, ఎక్కువసేపు తీసుకొని ఒక్క నిమిషం. ఆ ఇన్సిడెంట్ ఆయన ప్రమాణ స్వీకారం కాకినాడ, మా ఊళ్ళో జరిగింది, కాకినాడలో జరిగింది. మా ఇంటికి 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ ప్రాంగణం. ఆ ప్రాంగణంలో ఆయన్ని కారులో తీసుకొచ్చి బాణసంచితో మంచి మేళకాలతో తీసుకొచ్చి అక్కడ వేదిక మీద కూర్చోబెట్టి అక్కడ పండిత్ పురస్కర్ గారు వందే మాతరం గీతం ఆలపిస్తుంటే అప్పుడు జవహర్ గారు అడ్డం పడ్డారు. ఏం మీరు ఇది పాడకూడదు, ముస్లిం వ్యతిరేకం అంటే ఎవరు ఒప్పుకోలేదు, పాడారు. జవహర్ గారు వెళ్ళిపోయారు, రాజీనామా కూడా చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన వందే మాతర గీతాన్ని కొనియాడుతూ, ఇస్లామిక్ స్కాలర్ ఆయన, కొనియాడుతూ ఒక ఆర్టికల్ రాశారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా పూర్తి వందే మాతర గీతం పాడారు. 1937లో 17th అక్టోబర్ లో లక్నోలో జిన్నా ముస్లిం లీగ్
ఒక తీర్మానం చేసి వందే మాత్రం పాదం అంటే దాని 10 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ కోల్కతాలో 27 అక్టోబర్ 1937 లో కలిగిన సమావేశంలో జిన్నా గారి ఒత్తిడికి ఆధారంగా జిన్నా గారి ముస్లిం లీగ్ ఇష్టపడలేదు కాబట్టి మేము 2 పంక్తులు పరిమితం అని చెప్పి అది మాత్రం రిజర్వేషన్ చేశారు. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత 15 ఆగస్ట్ 1947 లో పొద్దున్న 6:30కే ఆకాశవాణిలో పూర్తి వందే మాత్రం గీతం పాడారు. నేను అనేది ఏంటంటే ఏ ముస్లిం లీగ్ యొక్క ఒత్తిడికి మీరు లోనయ్యి వందే మాత్రం గీతాన్ని దేశ ప్రజలందరూ కొనియాడి వందే కుదించుకున్నారో పుల్లారావు గారు ఈ రోజు ఆ ముస్లిం లీగ్ లేదు. మీరు ఆ ముస్లిం లీగ్ జిన్నా భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళడం అవసరం ఏముంది? ఆ ముస్లిం లీగ్ మాట విన్నారు కదా, దేశం మతం విభజన ఆగిందే ఉన్నా మీరు చేసిన పనికి ఆగలేదు కదా. కాంగ్రెస్ పార్టీ గతంలో మతం విభజన చేయమని తీర్మానం చేశారు. మాట్లాడదాం ఇంకా రవిచంద్ర గారు. పుల్లారావు గారు మళ్ళీ మార్చుకున్నారు. నేను ఒక నిమిషం, నువ్వు అర నిమిషం. నేను అనేది ఏంటంటే అనేక తీర్మానాలు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గాంధీ గారు బతుకున్నప్పుడే చేసిన తీర్మానాలు మార్చుకున్నారు. అలాంటి ఈ రోజు మార్చుకుంటాకేంటి ఈ రకంగా జిన్నా వాళ్ళు మా ముస్లిం లీగ్ ఆలోచన విధానం కొనసాగించడానికి అవసరం ఏంటని అన్నాను. పుల్లారావు గారు ఇప్పుడు స్కూళ్లలో అంటే మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు వందే మాత్రం ఎంత పాడేవారో నాకు